విదర్భ మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కర్కాటక రాశి వాళ్ళకి జూలై మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. కర్కాటక రాశి అనగానే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, అలాగే ఆశ్లేష 4 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు కనుక హీ, హూ, హే, హో, డా, డా, నా, తా అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి విజయాలు లభిస్తాయని చెప్పొచ్చు. కొన్నిసార్లు ఉద్విగ్నత ఎక్కువ అవుతుంది, నిర్ణయాల్లో తొందరపాటు ఉంటుంది. మరి ఇవన్నీ దాటి మీరు మీ కుటుంబ సంబంధాలని బలపరుచుకోగలుగుతారు. మరి ఆత్మ పరిశీలన అలాగే ఆర్థిక ప్రగతికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాలు, సంబంధాల్లో ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. మరి ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి చేరేందుకు అనుకూలమైనటువంటి సమయం. పాత మిత్రుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. అధికారులకు కొత్త బాధ్యతలు వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బాధ్యతలలో మార్పు ఇలాంటివన్నీ అవకాశాలు ఉన్నాయి. జాబ్ మార్పు చక్కటి యోగాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులు కొత్త స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మరింతగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. మరి కళాకారులకు కూడా డిజైనింగ్ కానీ, ఆర్ట్ ఫీల్డ్స్ కానీ, సినిమా కళారంగాల వాళ్ళకి కానీ, మ్యూజిక్ కానీ, అలాగే పెయింటింగ్ కానీ ఇలా కొత్త అవకాశాలు, ప్రాజెక్ట్స్ వస్తాయి. యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్ మాధ్యమాల్లో చక్కటి గుర్తింపు వస్తుంది. మరి బిజినెస్లో ఉన్న వాళ్ళకి డీల్స్ ఫైనల్ అవ్వచ్చు. కొత్త మార్కెటింగ్ రంగాలపైన, స్ట్రాటజీస్ పైన మీరు దృష్టి పెడతారు. ఖర్చులపైన కంట్రోల్ అవసరం అవుతూ ఉంటుంది. విద్యార్థులకు ఫలితాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వాళ్ళకి శ్రమ లాభిస్తుంది. కోర్టు కేసులు అనుకూలంగా మారుతాయి. అలాగే ధార్మిక యాత్రలు, కుటుంబ విహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వృత్తి సంబంధిత ప్రయాణాలు లాభదాయకంగా మారడం, వాహన ప్రయాణాల్లో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. అలాగే టెక్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మెరుగైనటువంటి ఆఫర్లు, డెవలప్మెంట్ అవకాశాలు ఉంటాయి. ఆన్లైన్ వర్క్ చేసే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఇల్లు కొనుగోలు అలాగే గృహ నిర్మాణం ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఇంటీరియర్ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థలాల కొనుగోలు చేస్తే కనుక లాభం కలిగే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి పనిలో ఒత్తిడి ఎక్కువ అవడం, పై అధికారుల మద్దతు లభించడం జరుగుతుంది. పెండింగ్ పనులు వేగంగా పూర్తవుతాయి. పిల్లల ఆరోగ్యము శ్రద్ధ మీరు పెట్టాల్సి ఉంటుంది. చదువుపైన కూడా కొంత శ్రద్ధ అవసరం. మీ జీవన శైలిలో మార్పులు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. మీరు పెద్దలు కూడా వాళ్ళతో గడిగే సమయాన్ని మీరు పెంచాల్సి ఉంటుంది. వివాహయోగం ఉన్న వాళ్ళకి ఈ సమయంలో చక్కటి పరిచయాలు, ప్రేమలో ఉన్న వాళ్ళకి అనుమానాలు, చిన్న గొడవలు ఇవన్నీ మెల్లిగా నివారించబడి చక్కటి అనుబంధం మెరుగవుతుంది. వైవాహిక జీవితంలోకి మీరు రావడానికి పెద్దల ఆశీర్వాదం లభించడం, వివాహం జరగడం, అలాగే వైవాహిక జీవితం మృదువుగా సాగడం జరుగుతుంది. అలాగే ముందు నుంచి కూడా భర్తతో ఉన్నటువంటి చిన్న చిన్న వివాదాలు సమసిపోయి చక్కటి అనుబంధం మెరుగవుతుంది. బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వాళ్ళకి తగు సలహాతో మీరు కొనుక్కోండి. అలాగే స్థలాల లావాదేవీలు కూడా లాభదాయకంగా ఉంటాయి. కాంట్రాక్టుల పరిశీలన తప్పనిసరి. అలాగే పెండింగ్ కోర్టు కేసులు తీర్పుకి రావడం, అనుకూలమైనటువంటి పరిణామాలు ఉంటాయి. పెద్దల ఆస్తి కలిసి రావడం, అలాగే న్యాయ సలహా మీరు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. సంతాన ప్రాప్తికి కూడా అనుకూలమైన సమయము. వైద్య పరీక్షలు, మందులు, మార్పులు, అలాగే డాక్టర్ సలహాలు వీటన్నిటి వలన కూడా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ కర్కాటక రాశి వారికి మరింత చక్కటి ఫలితాలు ఉంటాయి? సోమవారం శివాభిషేకం చేయడం, చంద్రగ్రహ దోష నివారణకు పేదవాళ్లకు భోజనం పెట్టడం, అలాగే అధిక జలపానం, తలపైన చల్లటి పదార్థాలు వాడడం ద్వారా, అలాగే గురువులకి తెలుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని సమర్పించడం, ఓం చంద్రమసే నమః అనే మంత్రాన్ని జపించడం, వీటి వలన మరింత చక్కటి ఫలితాలు రావడం, అలాగే అనేక రంగాల్లో కర్కాటక రాశి వాళ్ళు విజయాలు సొంతం చేసుకోవడం, ఆత్మస్థైర్యం, ఆలోచనల్లో స్పష్టత ఇవన్నిటిలో మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. మనోబలము అలాగే శాంతియుతమైనటువంటి ఆచరణ మీకు విజయాలని మార్గం ఏర్పరుస్తూ ఉంటుంది. శుభం.